హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాను. అంటే ఒక నిజమైన ఫ్రెండ్ అంటే ఎలా ఉంటాడు అని, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన సంభాషణ. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. అందులో ఒక ఆమె చాలా కష్టపడుతూ ఉంటుంది అసలు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, పర్సనల్గా హస్బెండ్ ఒక ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో, తనకు అసలు బ్రతకాలనే ఆశ పూర్తిగా చచ్చిపోతుంది అనమాట. అంటే ఇంకా తను బ్రతకొద్దు అనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తనతో చెప్తుంది అనమాట, ఇంకా నేను బ్రతకాలనుకోవట్లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ఈ బాధలు, నేను చనిపోతాను అని. అప్పుడు ఆ ఫ్రెండ్ మామూలుగా క్యాజువల్గా అంటుంది, అవునా అని. అప్పుడు తనకు బాధ అనిపిస్తుంది, ఏంటి ఇంత క్యాజువల్గా అవునా అంటాను, నేను ఏం జోక్ చేయట్లేదు, నేను సీరియస్గానే చనిపోవాలనుకుంటున్నాను, నాకు అసలు బ్రతకాలనిపించట్లేదు అని. ఓకే, నేను నిన్ను ఆపాలని కూడా అస్సలు అనుకోవట్లేదు, కానీ నువ్వు నిజంగా నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు కొంచెం ఒక హెల్ప్ చెయ్యి, హెల్ప్ అని కాదు, ఒక పని చెయ్యి, ఆ తర్వాత వచ్చి నిక్షేపంగా చనిపో, నేను ఆపను అని. సరే ఏంటో చెప్పు అని తను అడుగుతుంది. ఏం లేదు, నువ్వు రేపు ఏం చేస్తావంటే ఎర్లీ మార్నింగ్ లేచి నీ హ్యాండ్ బ్యాగ్ కానీ వాలెట్ కానీ ఏమీ తీసుకోకుండా నీ మొబైల్ కూడా ఇంట్లోనే పెట్టి నువ్వు ఎంతవరకు అయితే నడవగలుగుతావో అంత దూరం నడువు. ఆ తర్వాత నువ్వేమేమి అబ్జర్వ్ చేసావో, ఎంతవరకు నడిచావో అది వచ్చి నాకు చెప్పి నువ్వు చనిపో అని చెప్తుంది. సో అంతే కదా, సరే నేను ఎలాగో చనిపోవాలనుకుంటే నువ్వు చెప్పిన పని చేస్తాను అని. తన పాపం ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తుంది, లేచి అన్నీ వాలెట్, మనీ, మొబైల్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఇంట్లోనే పెట్టి తను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తను ఎంతవరకు అయితే నడవగలిగిందో అంతా నడుస్తుంది. తన చుట్టుపక్కల అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. వస్తుంది ఈవినింగ్, తన ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. వచ్చి రాగా ఓకే, ఇక రాగానే వచ్చి కూర్చొని ఏం చేస్తుంది, వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఆ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది, ఓకే వెళ్ళేసి వచ్చావా, ఓకే ఏమేమి అబ్జర్వ్ చేసావో అన్నీ నాకు చెప్పు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో అన్నీ నాకు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు తను ఏం చేస్తుందంటే వెంటనే ఏమి చెప్పకుండా వెళ్ళి ఆ ఫ్రెండ్ని హగ్ చేసుకొని గట్టిగా ఏడుస్తుంది. ఏడ్చి అసలు నువ్వు నిజంగా నాకు ప్రాక్టికల్గా తెలియడానికి ఇదంతా చేసావని నాకు అర్థమైంది, నిజంగా నాకున్న కష్టమే కష్టం అనుకున్నాను, నేను పడే బాధలే బాధలు అనుకున్నాను, నేను మాత్రమే అలసిపోతున్నాను అనుకున్నాను, కానీ నాకు నేను వెళ్ళే దారిలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ప్రపంచంలో మనయే బాధలు కాదు, ఎంతమంది బాధపడుతున్నారంటే వెళ్ళే దారిలో నేను ఒక ముస్లామని చూశాను, భర్త చనిపోయాడు, పిల్లలు ఆదరించకపోతే వంట చేసుకుంటూ అవి అమ్ముకుంటూ తను బ్రతుకుతుంది. నేను తర్వాత ఒక అనాథ పిల్లల్ని చూశాను, తల్లి చనిపోతే ఆ పిల్లలు తల్లిదండ్రులకు